మెదక్ పట్నంలోని కేర్ హాస్పిటల్లో పసికందును నర్సు ₹1,50,000 అమ్మిన ఘటనలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ కేర్ దవాఖానను సీజ్ చేశారు. అక్రమ దత్తత నేరమని తెలిపారు. మౌలాలీకు చెందిన గర్భిణి నస్రీమా ఫాతిమా డెలివరీ కోసం గత నెల 12న హాస్పిటల్లో చేరింది. రక్తం తక్కువగా ఉండడంతో కేర్ హాస్పిటల్ సిబ్బంది రక్తం ఎక్కించారు. 13న వైద్యులు డెలివరీ చేయగా నస్రీమా ఫాతిమాకు పసిపాప జన్మించింది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న నర్సు అఖ్తరీ బేగం పథకం ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ ఇక్బారుద్దీన్ నదియా సుల్తానా దంపతులకు పాపను అమ్మింది. విషయం తెలుసుకున్న తల్లి ఫాతిమా తన పాపను తనకు అప్పగించాలని భర్త అస్లాం ఖాన్ తో కలిసి మెదక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ పట్న సీఐ మహేష్ తెలిపారు. అనంతరం పట్టణ పోలీసులు పాపను సఖీ కేంద్రానికి తరలించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం స్పందిస్తూ ఈ కేసుతో హాస్పిటల్ కు ఎలాంటి సంబంధం లేదని, హాస్పిటల్లో పనిచేసే నర్సే ఈ చర్యకు పాల్పడిందని తెలిపారు.